ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ అయితే నేను గజమాలలు చేశానండి, కొత్తగా రెండు డిఫరెంట్ సైజెస్. అవి ఏంటో ఎలా చేశాను, ఎందుకు చేశాను కూడా చెప్తాను. ఇంతకుముందు ఆల్రెడీ గజమాలలు చేసిన వీడియో ఒకటి నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, దీనికి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇది నాకు ఆ వీడియో చూసి యూకే నుండి ఆర్డర్ వచ్చింది. సుందర్ సార్ అని ఒకసారి కాల్ చేసి ఇది ఆర్డర్ ఇచ్చారనమాట. ఆయన అడిగింది ఏంటంటే ఓన్లీ ఈ దీనిలో ఉన్న పఫ్ ఉంది కదా, అది లేకుండా ఇక్కడ జిప్ ఇచ్చి తను పెట్టుకునే విధంగా చేయమంటే అలా చేశాను. ఇవి కలర్స్ కూడా డిఫరెంట్గా ఆయన సెలెక్ట్ చేసుకునేవి అనమాట. ఒకటి 3 కలర్స్లో, ఒకటి 2 కలర్స్లో చేయమన్నారు. ఇది వచ్చి కృష్ణుడి విగ్రహానికి అని చెప్పారు. దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ 3 కలర్స్ బెనారస్లో తీసుకున్నాను అండ్ లేస్ ఒకటి తీసుకొచ్చాను. తర్వాత ఈ బీడ్స్, ముత్యాలు, గోల్డ్ బీడ్స్లు, ఇలాగా మనం శారీ కుచ్చులకి గంటలు పెడుతున్నాం కదా, అవి గంటలు ఏంటంటే ఇది ట్రెడిషనల్ లుక్లోకి రావడానికి గంటలు, ఇంకా కుందన్స్ అన్నీ తెచ్చుకున్నాను. చివర ఈ కుచ్చులు మొత్తం తీసుకొచ్చాను. ప్యాచెస్ ఒకటి తెచ్చి దీన్ని ఇలా రెడీ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఈ ప్లేస్లో కూడా ప్యాచెస్ పెట్టేసి హెవీగా లుక్ ఇచ్చేద్దాం అనుకున్నా. తర్వాత అనిపించింది ఇది కృష్ణుడి విగ్రహానికి అన్నారనమాట. 2.5 ఫీట్ కృష్ణుడి విగ్రహం ఉంటుంది అంటే అలా నేను ఇలా అరేంజ్ చేసాను అనమాట. ఇది మాది విగ్రహం, ఆయన ఫోటో పెట్టారు వాళ్ళది, అది విత్కి యాడ్ చేస్తాను. ఎలా ఉంది, బాగుంది కదా చూడడానికి. ఈ కృష్ణుడి విగ్రహానికి అనేసరికి నాకు ఇక్కడ ప్యాచెస్ వేయాలనిపించలేదు. ఒకటే పెట్టి ఇదేం చేశానంటే పీకాక్ ఫెదర్ ఉంటుంది కదా, ఆ ఫెదర్ లాగా స్టిచ్ చేశాను. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ మీద అనుకుంటారేమో, కాదు. ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఇది మార్చుదామని. నార్మల్ మెషిన్ మీద బాపిన్ థ్రెడ్ ఉంటుంది కదా, బాపిన్ థ్రెడ్ ప్లేస్లో యాంకర్ థ్రెడ్ పెట్టుకుని దాన్ని మొత్తం చిప్పేసి ఇలా కుట్టాను అనమాట. దాన్ని కూడా వీడియో మీకు షార్ట్స్లో పెడతాను, అది ఫుల్ లెంగ్త్ తెలియదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దానిపైన ఇది ప్యాచ్ తెచ్చాను కదా, ఇలా ఇచ్చాను అనమాట. దాని లుక్ అయితే నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇవి గంటలన్నీ హ్యాంగ్ చేస్తే ఇలా మూవ్ అవుతున్నాయి కదా, భలే బాగుంది. ఈ 3 కలర్స్లో వచ్చేసరికి నాకు అయితే బాగా నచ్చింది. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే కృష్ణుడి విగ్రహానికి అని చెప్పారు, నాకైతే కరెక్ట్ సైజులో వచ్చింది. దీనికి నేను ఇది ఓపెన్ చేసుకునేలాగా ఇక్కడ ఇచ్చాను అనమాట జిప్స్. అంటే కొంచెం పెద్దది కదా, ఎక్కువ పఫ్ చెయ్యి వెళ్ళి రావాలని చెప్పి ఓపెన్ ఎక్కువ ఉండాలని ఈ పైన ఇచ్చాను అనమాట. ఈ హాఫ్ రౌండ్ మొత్తం జిప్పే ఉంటుంది. ఇది తీయచ్చు, ఇలా ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ మనం వాష్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇవి చిన్నది లక్ష్మీదేవి విగ్రహానికి అని చెప్పారు. ఇది మొత్తం స్టోన్స్ తోటి ఆల్రెడీ నేను పెట్టిన వీడియో ఉంది కదా, ఇంచుమించుగా అదే మోడల్లో వస్తుంది. కొంచెం స్టోన్ చైన్తో పాటు ఇక్కడ డ్రాప్స్ ఇవ్వడం, ఈ బీడ్స్ అతికించడం, ఇది కొంచెం చేంజ్ అయింది తప్ప మిగిలినంతా సేమ్ ఉంటుంది. దీనికి వచ్చి జిప్ ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇలా మనం వాషబుల్ అనమాట, ఇది తీసేయచ్చు, వాష్ చేయొచ్చు. ఇవన్నీ స్టిచ్ చేశాను నేను, అతికించి వదిలేదు. ఎందుకంటే వాష్ చేసుకోవడానికి కుదరాలి అన్నారని నేను మొత్తం అన్నీ స్టిచ్ చేసినవే. ఇవి కానీ అన్నీ స్టిచ్ చేశాను అనమాట. దీనికి వచ్చి బ్లూతో మ్యాచ్ చేశాను, ప్యాచెస్ 2. బార్డర్ వచ్చి స్టోన్ చైన్ ఇచ్చాను. ఇంకా మొత్తం అన్ని మిర్రర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది వచ్చి నాకైతే ఇవి కూడా సెట్ బాగా నచ్చింది. మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి. ఫైనల్గా కృష్ణుడికి ఇవైతే నేను పెట్టి చూశాను, హైట్ అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఇంకా మా సార్కి పెట్టలేదు, సార్కి కూడా ఫోటో పెట్టిన తర్వాత కామెంట్ తీసుకుంటాను. ఓకే అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా కూడా ఆర్డర్ కావాలని నాకు ఆర్డర్ ఇవ్వండి, నేను చేసిస్తాను. మీకు కావాల్సినట్టు, మీకు నచ్చినట్టు కూడా చేస్తాను. ఇంకా ఎలా కావాలంటే అలాగా మీకు మీ ఇంట్లో దేవుడి విగ్రహాలు ఎలా ఉంటాయో దానికి సరిపడానే చేసిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.